దేవుని ప్రజలైన దేవుని కుటుంబ సభ్యులందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. ఈనాడు మనం చూడగలిగితే దేవుని కుటుంబంగా పిలువబడుతున్న దేవుని వాక్యం ఎరిగిన కుటుంబాల్లోనే తల్లిదండ్రుల మాట వినని పిల్లలు మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే అపవాది యొక్క పన్నాగం, వాడి యొక్క తంత్రములు. అయితే కుటుంబం నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించబోచుండగా యేసు ప్రభువుని చూచి బాధపడుతున్న, రోధిస్తున్న, రొమ్ము కొట్టుకుంటున్న వారిని చూసి ఆయన ఒక మాట అన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఈనాడు యేసు ప్రభు కొరకు ఏడుస్తున్నారు. ఆయన ఏమన్నాడు? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అన్నాడు. పిల్లల నిమిత్తం ఏడుస్తున్నారా ఆయన తల్లిదండ్రులు? సీరియల్లో ఏదైనా బాధాకరమైన విషయం వస్తే వాటిని చూసి ఏడుస్తున్నారు. సినిమాలకు వెళ్ళి సినిమాల్లో నటనను చూసి బాధాకరమైన సంఘటనలు చూసి ఏడుస్తున్నారు. కానీ అయ్యో దురాత్మ సమూహములు కుటుంబం మీద పడుతున్నాయే, కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ఏడుస్తున్నారా? ఆలోచించండి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా నిమిత్తం ఏడవకుడి, నా నిమిత్తం మీరు లోకంలో దేనికోసం ఏడవకూడదు. మీ నిమిత్తం అంటే మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు లోకంలో ఉన్న వాటిని చూసి ఏడుస్తూ పిల్లల్ని వదిలేసి ఏదో వారికి సంపాదించి పెడుతున్నామంటే పెడుతున్నాం, చేసి పెడుతున్నామంటే పెడుతున్నాం, ఇదే కదా అనుకుంటున్నారు. భార్యాభర్తల విషయంకి వస్తే సృష్టి క్రమంలో దేవుడు సృష్టిని అంతటిని పూర్తి చేసి ఆదామును అవ్వమ్మ గారిని చేశారు. దేవుడు ఆదాము గారికి ఈ తోట ఫలంలోనన్నీ మీరు తినొచ్చు, మంచి చెడు వృక్ష ఫలం మీరు తినకూడదు అని చెప్పాడు. ఆదాము గారు అవ్వమ్మ గారికి చెప్పారు, ఈ తోట చెట్ల ఫలంలో ఫలాని ఫలం మనం తినకూడదు అని. పురుషుడు స్త్రీకి దేవుని ఆజ్ఞను బోధిస్తే ఈనాడు తండ్రిగా, కుటుంబ యజమానుడిగా వివాహం చేసుకున్న నీ భాగస్వామికి దేవుని వాక్యం బోధిస్తున్నావా? లేదు, నీ ఇష్టం నీది, నీ పాపం నీది, నీ మనసు నీది, నీ మనసుకు పడిన అడియాశలు నీవిగా ఉన్నట్టున్నారు. ఇలా అయితే కుటుంబం ఎప్పుడు మేలు పొందుతుంది? ఎప్పుడు పిల్లలు దీవించబడతారు? ఆలోచించండి. ఈనాడు నేను సేవకుల దగ్గరికి వస్తున్నాను, కొంతమంది సేవకుల దగ్గరికి. దుర్లాభం కొరకు మీరు కుటుంబములను నాశనం చేయకండి మీ బోధతో. మీరు నాశనం చేసేది కాక కుటుంబంలో ఉన్నవారిని కూడా నాశనం చేయాలని ఎలా ఆలోచిస్తారు మీరు? దుర్లాభం కొరకు దేవుని బోధన పక్కన పెట్టి మీ బోధన ప్రకటిస్తూ కుటుంబములకే నాశనం చేస్తారా మీరు? బైబిల్ గ్రంథం మనం తెరిచి చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. వారి నోళ్ళు మూయించవలెను, అట్టి వారు
ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఇలాంటి వారు ఎలాంటి వారు? వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. ఇటువంటి వారు కుటుంబములనే నాశనం చేయుచున్నారు. దేవుని సేవకులమని చెప్పుకుంటున్నారు కొంతమంది. మీ దుర్లాభం కొరక కుటుంబాలను నాశనం చేసేది అపవాది అనుచరులా, మీరు క్రీస్తు అనుచరులా? దేవుని పరిచారకులా, అపవాది పరిచారకులా? ఆలోచించండి. అందుకే అపోస్తుల బోధ వద్దనుకుంటున్నారా? ఇటువంటి వారి బోధకు మీ కుటుంబాలు మీరే నాశనం చేసుకుంటారు. అపోస్తుల బోధ ఎలాంటిది? మోసయుక్తమైనది కాదు. దుర్లాభం కొరకు వారు ఎప్పుడు ఉపదేశించలేదు. దశలోనికి రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు దశలోనికలకు రాసిన మొదటి పత్రిక, అందరు బైబిల్ గ్రంథం చూడండి, 2వ అధ్యాయము. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిపిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా, చూడండి వినండి, 3వ వచనం, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మోసయుక్తమైన బోధ ఎలా ఉంటుంది? మిమ్మల్ని సంతోషపరుస్తుంది. దుర్లాభం కొరకు బోధించే బోధ మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మనుషుల్ని సంతోషపెట్టేది కాదు అపోస్తుల బోధ. మన హృదయములు ఎరిగిన దేవునినే సంతోషపెట్టేది అపోస్తుల బోధ. కాబట్టి మీరు సంతోషం కొరకు కల్పనా కథల వైపు తిరగకండి. కుటుంబ సభ్యులారా, ఆలోచించండి. సత్యానికే మీరు ఎప్పుడు చెవినివ్వండి. ఎందుకంటే గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు కలిసి గుంటలో పడతారు. ఆలోచించండి. ఇప్పుడు కుటుంబం దగ్గరికి వద్దాం. కుటుంబంలో పెద్దలుగా, తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లలకు వారు నడవాల్సిన త్రోవను వారికి బోధించాలి, నడిపించాలి. పాత నిబంధన గ్రంథంలో ఈ సృష్టి అంతటిలో మొదటిగా ఆదాము అవ్వమ్మ గారు నరులుగా ఉన్నప్పుడు వారికి పుట్టిన పిల్లలకి దేవుని మాటలు బోధించారు, దేవుని గురించి చెప్పారు. పాపం విషయమై దేవుని ప్రణాళికను వాళ్ళ పిల్లలకు బోధించారు. యవ్వన ప్రాయంకి వచ్చేటప్పటికి వారు పాటించారు. అయితే కయ్యేను గారు దేవునికి ఇష్టమైన దేవుని ప్రణాళికలో ఉన్న బోధన ఆయన ఆశ్రయించలేదు. విమోచన పథకం అనే బోధ, విమోచనం, పాపం నుండి విమోచనం. అయితే దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాం గారి సంతానం నుండి యాకోబు గారి పిల్లలైన ఇజ్రాయెల్ 12 గోత్రికుల్ని వారిని ఎన్నుకొని ఐగుప్తు దేశంలోంచి నడిపించి పాలు తేనెలో ప్రవహించు కనాన్ దేశంలో నడిపిస్తూ పోతుండగా దేవుడు ఇజ్రాయెల్ జనాంగమైన పెద్దలకు, తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము, వారి పిల్లల విషయమై వారు ఎలా జాగ్రత్తగా ఉండాలని. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. అందరూ బైబిల్ గ్రంథం తెరిచి చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము. దేవుడు భూమి మీద ఉన్న తల్లిదండ్రులు, వారికి ఉన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ వహించాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఎంత కోరుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4 నుంచి నేను చదువుతున్నానండి. 6వ అధ్యాయము 4వ వచనం నుంచి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఇజ్రాయేలు వినుము, వినండి,
దేవుని పిల్లలారా, ప్రజల్లారా, దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణ హృదయముతో ఎవరిని ప్రేమిస్తున్నావు? లోకాన్న? అలా అయితే నీ కుటుంబానికి దీవెన ఉండదు. అపవాది చెంత చేరి జీవితాలు చిన్నాభిన్నమైపోతాయి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, దేవుడు నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎందుకు? నీ హృదయంలో ఉంటే నువ్వు దేవునికి ఇష్టంగా నడుచుకుంటావు. ముందు నీ హృదయంలో, తల్లిదండ్రులారా, పెద్దలారా, దేవుని మాటలు నేర్చుకోండి, మీ హృదయంలో ఉంచుకోండి. బ్రతికే చిన్న జీవితం ఇది. ఎప్పుడు బ్రోతామో మనకే తెలియదు, ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు. ఈ చిన్న జీవితంలో మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి, కుటుంబాలని కట్టుకొనడి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనుము. చూడండి, ఈనాడు తల్లిదండ్రులు, పిల్లలు వారితో కలిసి ఉన్నప్పుడు దేవుని మాటలు కనీసం ఒకటైనా మనం చెప్పగలుగుతున్నాం? ఆలోచించండి. మీరు చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతున్నారు. ఎందుకు? మీ హృదయంలో దేవుని మాటలు లేవు. మీరే సంఘానికి వెళ్ళరు, మీరే ఆలయానికి వెళ్ళరు, మీరే విస్తారమైన పని పాటలు పెట్టుకుంటారు. వాటి వల్ల లాభం ఏమి? ధనవంతులైన తల్లిదండ్రులు కుమారుడికి ధనం ఇచ్చాడు, వాడు లోకభోగాలకి, చెడు వ్యసనాలకు అలవాటైపోయి, చెడు సాహవాసంలో ఉండిపోయి మరణించాడు. ఆ తల్లిదండ్రులకు ఏమైనా ప్రయోజనమా ఆ డబ్బు వల్ల? ఆలోచించండి. ప్రయోజనం లేనిది, నిష్ప్రయోజనమైన వాటి కోసం మనం ప్రయాసపడుతున్నామే. పరలోకం ఇచ్చే దేవుణ్ణి, భూమి మీద ఆశీర్వదించి మన హృదయాన్ని సంతోషపరిచే దేవుణ్ణి, కృప చూపించే దేవుణ్ణి, ఆయన మాటలు మనము విడిచిపెడుతున్నాం. ఆలయానికి వెళ్లకుండా సినిమా, షికారులు అంటూ తిరుగుతున్నారు. అపవాది క్రైస్తవులు మాత్రమే పట్టలేదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పట్టేసింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు దేవుని పిల్లలే, దేవుని ఆత్మను పంచుకొని పుట్టిన పిల్లలే, అందరూ దేవుని పిల్లలే. అందుకే ఒకే భూమి మీద మనం అందరం ఉన్నాం. దేవుడు ఒకే భూమిని సృష్టించారు. ఆ ఒకే భూమి మీద తన పిల్లలందరూ నివాసం చేయాలని గాలిని, సముద్రమును, వృక్షములను, పక్షులను, జంతువులను, జీవరాశులను సమస్తమును మనకు అనుగ్రహించున్నాడు. మన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు దేవుడు. దేవుని ప్రేమను కాదని, ఆదివారం అంటే చాలు, ఇంకా కనీసం ఆదివారము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. ఇజ్రాయెల్ జనాంగంలో అయితే విశ్రాంతి దినమున ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చెప్పమన్నాడు. ఈనాడు దేవుడు నిన్ను ప్రేమించి ఆయన కుమారునే నీకు అనుగ్రహించి ఆయన దగ్గరికి చేసుకోవాలనుకుంటే నువ్వు వినడం లేదు. ఇలా అయితే కుటుంబాలు ఎప్పటికీ బాగుపడవు. బ్రతికే కొద్ది దినాలు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాం. ఆలోచించండి. నీ సంపద అంతటిలో నీ కష్టార్జితను అనుభవించాలన్నా కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. సుఖముగా 3 పూట్ల తిని బ్రతకాలన్నా అది దేవుని వల్లనే అవుతుంది. దేవుని సెలవు లేకుండా ఇప్పుడు భోజనం చేసి సుఖించలేడు, జీవించలేడు కూడా. కాబట్టి ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీ పాపపు ప్రయాస, లోక ప్రయాస మరణించిన తర్వాత ఏమి లాభం ఉండదు. ప్రభువునందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థంగా. కుటుంబములారా, మీ పిల్లలకి దేవుని మాటలను ప్రకటించండి. ఆ మాట ప్రకటించాలంటే మీరు నేర్చుకోండి. ఈనాడు దేవుడు బైబిల్ మనకు అనుగ్రహించాడు. ఈ బైబిల్ చిన్న చూపు చూడకండి. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం, పరలోకము నుండి దేవుడు మనకిచ్చిన గ్రంథం. ఇది ధనుకులకేమి, పేదవేళకేమి అందుబాటులో ఉన్న బైబిల్ గ్రంథం ఇది. నేను ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానన్నాడు భక్తుడు. కాబట్టి మన హృదయం మోసకరమైనది, అది వ్యాధి గలది, దాన్ని కనుగొన్న వాళ్ళు ఎవరు లేరు, దేవుడు తప్ప. అందుకే మనకు వాక్యాన్ని ఇచ్చాడు. దినచర్యలో కొంత టైం బైబిల్కి ఇద్దాం, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం, దేవునికి కృపకు పాత్రలుగా ఉందాం. ఆలోచించండి. దేవుని కృప అందరి మీద ఉండదు.
కుటుంబములారా, బోధ విషయమై జాగ్రత్తగా ఉండుడి. యేసుక్రీస్తు ప్రభులు వారు వాక్యమందు ప్రతిష్ఠించింది అపోస్తుల బోధ కాదని మనుషుల వైపు, కల్పన కథల వైపు తిరిగారా, ముందు మీకు ఆ సంతోషముగానే ఉంటుంది, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆలోచించండి. నిర్దోషమైన యేసుక్రీస్తు ప్రభువుకే యెరూషలేము పిల్లలు, యవ్వనస్తులు, ఉద్యోగస్తులు, న్యాయవంతంగా ఉండే వాళ్ళే సిలువ వేసి చంపేశారు. ఆలోచించండి. ఈనాడు మీ పిల్లలు దుష్టుల అనుచరులలోకి వెళ్ళిపోయి నీతిమంతులను హింసించుటకు, నిర్దోషమైన వారిని చంపుటకు పరుగులెడుతున్నారా? ఇది తల్లిదండ్రుల తప్పే. తల్లిదండ్రులు దేవుని మాట ప్రకటించి వారి బోధలో పెంచుకుంటే పిల్లలు చెడిపోరా? ఆలోచించండి. మీరే మీ ఇష్టానుసారంగా జీవిస్తే ఇంకా మీ పిల్లలు ఎలా ఉంటారు? చెట్టు మంచిదని ఎంచి దాని పండ్లను మంచివని ఎంచుడి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండ్లు చెడ్డవని ఎంచుడి. ఆలోచించండి. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు భయభక్తులు కలిగి ఉండండి. పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దూత కావలి ఉంటుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి కుటుంబ సభ్యులందరూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకంటే ఇది ప్రారంభ కాలము కాదండి, అంత్యదినాలు. ఇవి అంత్యదినాలు. తిమోతి గారికి రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు గారు, అపోస్తుల బోధే మోసకరమైనది కాదు, దుర్లాభం కొరకు ఉపేక్షించేది కాదు. అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం నుంచి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినవని తెలుసుకోండి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయింపవారునై ఉందురు. అట్టి వారికి విముఖుడవై ఉండుము. చూడండి, మనము సృష్టి ప్రారంభ దినాల్లో లేము, అంత్యకాలంలో ఉన్నాం. అందుకే మనుషులు ఇలా అయిపోతున్నారు. ఇలాంటి మనుషుల హృదయాల్ని మార్చగలిగిన శక్తి బైబిల్ మాత్రమే ఉంది. దేవుని మాట సజీవమైన, బలము గలమైన, 2 అంచులు గల వాడిగల ఖడ్గం వంటిది. కాబట్టి ఆలోచించండి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి, కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకోమని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.